హాయ్ ఫ్రెండ్స్, పనగట్టు కూర పప్పు ఫ్రెండ్స్. పప్పు 3 విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఆకు కడిగింది మొత్తం, టమాటాలు ఎన్ని వేసాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ చూపించాను ఫ్రెండ్స్. అన్నీ చూపించి పప్పు కడిగి మొత్తం ఆకు పెట్టిన దాకా వచ్చింది, తర్వాత ఆగిపోయింది ఫ్రెండ్స్. సిగ్నల్ లేక సెల్ కూడా సరిగ్గా పనిచేయక కొంత ఇలాగ ఆగిపోయింది. మళ్ళీ రెండో వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. పప్పు ఉడికిపోయింది కాబట్టి అది రుబ్బుకునే లోపు తాలింపు వేసేసుకుందాం. పప్పులో కూడా సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బి పెట్టుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేగేలోపు వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిగా డైజెషన్ బాగుంటుంది, మంచి వాసన వస్తుంది, కమ్మటిగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తాలింపు వేగేలోగా పప్పు రుబ్బుకుంటాను ఫ్రెండ్స్. పప్పు రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఆకైతే చాలా లేతగా ఉంది. నాకు లేతగా బాగుంటేనే తీసుకుంటాను ఫ్రెండ్స్, లేదంటే బచ్చల కూర, తర్వాత పనగంటి కూర, తోటకూర ఈ లేతగా లేకపోతే అస్సలు తీసుకోను ఫ్రెండ్స్. ఎక్కువ పాలకూర వాడతాము. నాకు నచ్చితేనే తీసుకుంటా ఫ్రెండ్స్. చాలా బాగుంది. తాలింపు కూడా అయిపోయింది, కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేసుకుందాం, ఇంకా బాగుంటుంది. అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ అలవాటు లేని వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే మా అమ్మ వేసేది మా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. పప్పులోనే కంపల్సరీ వేస్తాను, పచ్చడిలో వేస్తాను ఫ్రెండ్స్. టమాటా పచ్చడి, నిలవ పచ్చడిలో. కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్, ఎక్కువ అయిపోతే పప్పును బట్టి వేసుకోవాలి. కొంచెం వేసుకుందాం ఇంగువ. ఇంతే ఫ్రెండ్స్, పప్పులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇంకా చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది. ఎక్కువ వేగితే బాగోదు ఫ్రెండ్స్, మాడిపోద్ది. ఏడు సందులకు వస్తుంది అంటారు కదా, అలా వస్తుంది ఫ్రెండ్స్ వాసన అయితే. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పప్పు అయితే రెడీ అయిపోయింది. అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తాలింపు వేయంగానే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఆవిరి పప్పుకి మొత్తం సింక్ అయ్యి చాలా కమ్మగా ఉంటుంది. నాకు సెల్ ఉంది కాబట్టి పెట్టలేకపోయాను, ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అన్నం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడా అనుకొని చూస్తున్నాను, కమ్మగా ఉంది. ఒక ముద్ద ఎక్కువే తినాలి ఫ్రెండ్స్ ఇవాళ. రుచికరమైన పప్పు, దీంట్లో కొద్దిగా మామిడికాయ ముక్క వేసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నం అయితే పెట్టేసుకున్నాను, మామిడికాయ ముక్క కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. చిన్న చిన్న వీడియోలు పెడుతున్నందుకు ఏమనుకోమాకండి, ఎందుకంటే ఈ ఆగిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఒక 2 వీడియోలు ఫుల్ వచ్చినాయి అంటే మిగిలినవన్నీ ఆఫే వస్తున్నాయి. అయినా కానీ పెడుతున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.